విశాఖలో రౌడీ చీటర్ల మధ్య ఆధిపత్య పోరు మళ్లీ హీటెక్కిస్తోంది. చిన్న చిన్న తగాదాల్లో తలదూర్చుతున్న రౌడీలు జనం సాక్షిగా దాడులకు తెగబడుతున్నారు. కేజీహెచ్ సమీపంలో జరిగిన ఘటన పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. రౌడీ గ్యాంగులపై దృష్టి సారించిన పోలీసులు వారిని కట్టడి చేసే పనిలో పడ్డారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాలాన్ని సవాల్ చేస్తున్న సైన్స్ కాలం ఇది. దునియా ముట్టీమే అని టెక్నాలజీ పరుగులు తీస్తున్నా కొన్ని చోట్ల ఇంకా రాతియుగ పోకడలే కనిపిస్తున్నాయి. తలకు తల, కన్నుకి కన్ను, కాలుకు కాలు. పగ ప్రతీకారంతో రౌడీ షీటర్లు కత్తులు దూస్తున్నారు. విశాఖలో బ్యాచ్ల మధ్య మళ్లీ ఆధిపత్య పోరు కాకరేపుతోంది. రౌడీ షీటర్ల మధ్య గ్రూపు తగాదాలు, ప్రతీకారాలు నిన్న మొన్నటిదాకా స్టీల్ సిటీని షేక్ చేశాయి. తెలుగు అనిల్ కుమార్ హత్యానంతరం అవి మరింత పెరిగాయి. అయితే పోలీసులు ఉక్కుపాదం మోపడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రత్యర్థుల మర్డర్ల ప్లాన్లను పోలీసులు నిర్వీర్యం చేసి ప్రశాంతతను తీసుకొచ్చారు. రౌడీల ఆగడాలు తగ్గాయి. అయితే ఈ మధ్య జరిగిన రౌడీల వివాదం మళ్లీ కాకిలను తలలు పట్టుకునేలా చేసింది. టౌన్ కొత్త రోడ్డు ప్రాంతంలో రౌడీ షీటర్లు రాజేష్, జగదీష్లు బహిరంగంగా ఓ హోటల్ ముందు గొడవపడ్డారు. అందరూ చూస్తుండగానే పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇంత జరిగినా ఆపేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కారణం, జగదీష్ ఓ హత్య కేసులో నిందితుడు. తమపై ఎక్కడ దాడి చేసి చంపేస్తాడోనన్న భయంతో అక్కడున్న జనం దాడిని ఆపే సాహసం చేయలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కు చేరుకొని వీరిని అదుపులోకి తీసుకున్నారు. రౌడీల ఆగడాలు మళ్లీ శృతిమించడంతో నగరవాసులు వణికిపోయారు. ఎప్పుడు ఎక్కడ తమపై పడతారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సిటీ పరిధిలో రౌడీ షీటర్లపై దృష్టి సారించిన పోలీసులు వారి కదలికలపై నిఘా పెట్టామన్నారు. కౌన్సిలింగ్ చేస్తూనే ముందస్తు జాగ్రత్తలు చేపట్టామన్నారు. పసుపులేటి విజయ్ కుమార్ మర్డర్ కేసులోని జగదీష్ ఇన్వాల్వ్ అయ్యాడు. అప్పుడు మేము రౌడీ షీట్ ఓపెన్ చేశాము. సబ్సిక్వెంట్గా ఆయన జైల్లో కొన్నాళ్ళు ఉన్నాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయనేమో ఒక హాస్పిటల్లో మొదట అంబులెన్స్ డ్రైవర్గా పనిచేశాడు. ఇప్పుడు కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మొన్న అతనితో పాటు అతని ఫ్రెండ్ అనిల్ ఉండేటప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినందువల్ల వాళ్ళకి మాట కలిసినప్పుడు ఈ ఆల్టర్కేషన్ వచ్చింది. దాని ప్రకారం కేసు రిజిస్టర్ చేశాం. బికాజ్ జగదీష్ ఇస్ ఎ రౌడీ షీటర్, we supposed to handle him very stubbornly. కేసులు రిజిస్టర్ చేసి ఇద్దరిని కూడా చేతులతో కొట్టుకుంటే ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టు పంపించాం. పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మాస్ ఏరియాలతో పాటు బార్ల దగ్గర నిఘా పెట్టారు. గ్రూపులను ప్రోత్సహిస్తున్న వారిపై కేసులు పెట్టేందుకు రెడీ అయ్యారు. పీస్ఫుల్ సిటీగా మార్చేందుకు అవసరమైన అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నామన్నారు పోలీసులు.